బేబీ వస్తానా? రాత్రి సంధి నీ గురించే ఎదురు చూస్తానా? నువ్వు ఎప్పుడు వస్తావా మా కొట్టంలకు? మా ఆడల పాలు ఎప్పుడు గుంజుతావా? నీకు ఎప్పుడు లైన్ వేయాలని ఒకటే చూస్తానా? బేబీ ఎట్రా? హే సెక్సీ లేడీ, ఓ బేబీ, ఐ యామ్ యువర్ మ్యాన్. అబ్బా బంగారం, నువ్వు పాలు పిండుతా అంటే నా మనసు పిండినట్టే అనిపిస్తుంది. నాకు వచ్చినాయిగో పాలు, నన్ను ముట్టుకుంటూ ఇది ముఖాన కూడా వస్తావు. దున్నపోతకి ఎందుకు పుట్టిండేమో. ఓ ఉల్లా, పాలు విండు అయిపోయింది. ఎవరికి కావాలో వాళ్ళు రండి, నేను జల్ది పనికి పోవాలి. అగో పిడుగు పడ్డట్టు పడితే ఏమి రైడా? నువ్వు రమ్మంటే పిడుగు లెక్కేంది సునామీ లెక్కేనొత్తా, పిడుగు లెక్కేంది సునామీ లెక్కేనొత్తా. ఏం చెప్పావురా? ఏంది సునామీ లెక్కన? ఈ అందరినీ ముంచింది సరిపోలేదా? ఇక సునామీ అయి నన్ను ముంచుతావా? నిన్ను ముంచుడు కాదు, నువ్వు అంటే నీతో పాటు నేను కూడా మునుగుతా. ఓవర్ యాక్షన్ చేయకరా. ఇజ్జత్ లేదురా ఇంత కూడా. ఎంతమంది జీతాలు అని చెప్తావురా? ఓ బేబీ, నువ్వు సప్లై పాలు పోసి పంపు. నీకు బర్రెలున్నాయి కదా, ఆయన నా కాడికి ఎందుకు వచ్చినావు పాలకు? ఇంట్లో టిఫిన్ చేస్తే బయట తినద్దా? దేని టేస్ట్ దానికే. మీ కాడ బర్రె పాలు కమ్మగా ఉంటాయి, మీ కాడ బర్రె పాలు కమ్మగా ఉంటాయి. అయితమే గాని పైసలు తెచ్చినవా? పుణ్యానికి అయితే పోయా. పుణ్యానికి ఎవరు అడుగుతాళ్ళు? నువ్వను నా ఆస్తి మొత్తం రాసిస్తా. ఏంది ఆస్తి రాసిస్తావా? నీ దగ్గరే ఉన్నాయిరా 4 డ్రైవర్లు 2 బండ్లు తప్ప ఏం లేవు. ఆ బర్రె లేకపోతే రోడ్డు మీద అడకలి అవురా? బర్రె కూడా నువ్వే తాగుతావా రోజు? అట్టగట్ట అవుతాను. నీ అక్కరా నాస్తి నాకెందుకు గాని, గ్లాస్ కి 150 రూపాయలు నా కాడ. కావాలన్నా వద్దా? 150? పాలల్లో గిట్లా బంగారం కలుపుతానవా? పాలల్లో కాదు, నా బర్రె పెట్టే కుడిదెల కలుపుతాను. అంటే పాలేవా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓరు వారి, నీకు బర్రె పాలు ఎందుకురా? పాల బయట దాకా కావాలంటే నువ్వు తాగుపో, నాకు అంటే బర్రె పాలే కావాలి. ఓరు వారి, ఓ చెంబు తెచ్చుకోలే, ఓ గిన్నె తెచ్చుకోలే. ఎట్లా పోయాలరా పాలు నీకు? ఓ ఆంటీ, నువ్వు పాలు పోయాలంటే చెంబు గిన్నె కావాలా? నువ్వు పోతా అంటే ఎట్లయినా పట్టుకోపోతా. నేను కదా అంటానురా, అవి లేని ఎట్లా పట్టుకుపోతావు? గవాన్ని లేకపోతే ఏంటండి, నా నోరున్నాయి కదా, నోట్లో పోయి ఎంత గ్రహించలేదురా? ఓ పోడా, నువ్వు ఇంత పెద్ద వచ్చిన అయినా వదలలేదా? ఓ బేబీ, నేను తొందరగా పంపి నువ్వు ఇక్కడ నుంచి. నోట్లో పోయన్నా ఈ పచ్చి పాలు ఎట్లా తాగుతావురా? ఓ చక్కెర లేదు, ఏం లేదు. ఓ అండి, నువ్వు పోసే పాలే చెరుగడ లెక్క తీయ ఉండే, మళ్ళా చక్కెర ఎందుకండి? తేనె లెక్క కమ్మ ఉండారు ఇంకా. ఆమె చేత్తోని విషం ఇచ్చినా కూడా అమృతం లెక్క ఉంటుందన్నా. ఓరు వారి, విషయానికి విరుడు ఎట్లరా? విరుడికి ఆమె పాలున్నాయి కదన్నా, విరుడికి ఆమె పాలున్నాయి కదన్నా. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సరే ఆపుల్లి మీ లొల్లి. ఇక్కడ పాలు ఒక్కరికే సరిపోయేటట్టుంది, ఇంటి వాళ్ళి పోతా. ఎండగా ఎండకి తీరు కొడతాను కదా, పొద్దున్నే గిట్లా కొడతాను ఎవరా? అదే అర్థం అవుతుంది. ఓ రమేష్, ఊళ్ళో ఎవరి దగ్గర పాలు లేనట్టు ఎప్పటికి దీని దగ్గరికి ఎందుకు వస్తావో నాకు అర్థం కాదు. నీకు తెలియదారా? అరే, అది పోసే పాలల్లా అమృతం ఉంటదిరా, కిక్ ఎక్కుతుందిరా. మనం బీర్లు తాగుతాం చూసినావా, అలా కిక్ ఎట్లా వస్తుందో అది పోసే పాలల్లా అంత కిక్ ఉండేదిరా, మజా వస్తుందిరా. అట్లయితే దాని పాలు మొత్తం నేనే తాగుతారా? నువ్వు తీసుకునే పాలు కూడా నేనే తీసుకుంటా. గురువారి ఉండడానికి నీళ్ళనిస్తే ఇంట్లోకి వెళ్ళి మంచం పంట అన్నాడు నీ అసంటాడు. నా పాలు అడుగుతాను ఇంద్ర. అరే ఉమేష్, నీ పాలు అడగపోతే పాకిస్తాన్ పాలు అడుగుతానరా? ఈ ఒక్కసారి నీ పాలు ఏమావా? గురువారి, నా పాలు నీకెందుకు ఇస్తారా? నా పానమైనా నీకోసం గాని నా పాలు మాత్రం ఇయ్యనరా. నా పాలు అంటే నాకు ఇష్టం రా. అమ్మా, నాకు కూడా కావాలరా, కొద్దిగా అర్థం చేసుకోరా. పాలు నా పాలు అడుగుతావురా? అరే, నువ్వు ఆ పాలు ఇవ్వకపోయినావు అనుకో, నీ సంజయ్ ముచ్చడా మీ ఇంట్లో చెప్తా, అందరు వైరల్ చెప్తా. గురువారి, నీకు దండం పెడతారా? మా అయ్య గా ముచ్చట మాత్రం చెప్పకరా. మా అయ్య ఊళ్ళు ఎవరితో తిరిగినా ఏమన్నారా? ఇంకా సంజయ్తో తిరిగితే మాత్రం ఊరి పొలిమేర దాటాక ఉరికించుకుంటూ కొడతారా. మంచి మంచి కట్టుబాట్లు సార్. చెప్పకు.
అట్లా రా బిడ్డ దానికి ఇలా పాలతోని నేను షాయ్ చేసుకోవాలి అలా టవర్ రొట్టె ముంచుకొని తినాలి. తింటావు రా తింటావు. డబల్ రొట్టేంది? నా పాలు నీకు ఇచ్చినాక డబల్ గా మీడియా వేసుకొని తింటావు. నీదేమవుతుంది? నా పాలైనా పోయి నీ కూడా కొద్దిగా పెడతా తీరా డబుల్ కా మీటా. ఇది ఇంకా అత్తలేదేమరా, పాలు విండుతాందా లేకపోతే ఆడ పాలు తయారు చేస్తాందా? ఓ ఉమేష్ గా ఓ శంకర్ అన్న, నువ్వు గీడేం చెప్తానే? అక్కడ నీ గుడ్లు షిగుడ్లు అవుతాండే. ఓరు వారి నీడ పాటికే ఉంటుంది, నా గుడ్లకి ఏమైందిరా? ఓ అన్న, ఇక్కడ గుడ్ల గురించి అంటలేను నేను, ఫామ్ లో ఉన్న కోడి గుడ్ల గురించి అంటానే. ఓ అదే ఏం కాదు తీరా. ఆడ ఆ గుడ్లకి ఏమైనా కూడా మళ్ళా గుడ్లు పెడితేనే ఉంటాయి, వాడి గురించి రందెందుకు తీరా. ఎవరు బాచిగా ఆ గుడ్లకి ఏమైనా ఏం కాదు కానీ ఈ గుడ్లకి ఏం కాకుండా చూసుకుంటేనేరా మన శంకర్ గడ మంచుకునేది. అమ్మ తోడే, ఇది పాలు తొర్రిస్తా అంటే నా గుండెల్లో వరదలు తొర్రిచ్చినట్టే ఉన్నది. అందుకే రేంది మీరు ఊకే పాలు ఇండే తీసుకుంటాడు. అమ్మా ఈ పాలు కలుపుతా అంటే అందుకెళ్ళి నెయ్యి తీయచ్చు, ఏదైనా తీయచ్చు. పొద్దున్నే తీసినాం, పెరుగు తోడు లెక్కనే ఉన్నది ఇలా. అది నా అండిరా, అవి నా పాలు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. నా పాలు నాకే సొంతం. అవి చూసినావా ఎంత తెల్లగా ఉన్నాయో, తేనె లెక్క స్వచ్ఛమైన పాలు పోతుంది రా ఆంటీ. నాకు కూడా ఆ పాలు కావాలంటాను. సరిపోయారు ఇద్దరును. వారి అవన్నీ మీ పాలైతే మేమేం తాగలరా, కుడిదోవాలా? వారి నువ్వు తాగేదే కుడిదే, మళ్ళీ సపరేట్ గా కుడిది తాగాలని అంటాను. ఇప్పటికి కూడా తాగుతే గోళంలా నిండి ఉన్నది, తాగుపో. ఎక్కడ తాగితే అట్టగట్ట అవుతాను కదా, మళ్ళీ ఇంకా బుర్రలకి ఇంకా బాగా ఉప్పుతావు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే శంకర్ గా నీ గుడ్లో ఆమ్లెట్ చేస్తా మరి. ఎవరు వారి నువ్వేమో కొత్త చెప్తావేమరా? దేశం మీద ఉన్న వాళ్ళు అందరూ అదే పని చేస్తారు. గుడ్ల అందరూ ఆమ్లెట్ వేసుకునే తింటారు. వారి వాడు తిడతాడే వాళ్ళు సపోర్ట్ చేస్తేవరా? అబ్బో, మొగుడు కొట్టిందని బాధలేదు కానీ యారలు నవ్విందని బాధపడ్డట్టు వాడు అంటే లేదు. నీ సపోర్ట్ చేస్తాడు నీకు నొత్తాందా? బయటోడు బలం కూర్చునేం కాదురా, మనోడు సూది చూస్తేనే బాగా నొత్తది. నీకు బాగానే నొప్పులు వస్తాయి అన్న, బాలు ఇంతకు వచ్చినట్టు. మరి అన్న బాలంతే కదరా. బాగా ఎడకారం అవుతుందిరా, తొండలు దొరికితే లాగలోకు. అరే వాడేంద్ర వాళ్ళు చూడమంటాడు, తిడతానే నన్ను. వాడు పిచ్చి బుద్ధులు తిడతాడు నిన్ను. అబ్బా, నేనైతే మందు తాగి ఉరేసుకొని చస్తుండ్రా నిజంగా. మళ్ళా తిట్టిండ్రా నిన్ను. అగ్గోరా దెంగ అంటాడు. వాడు కూడా దెంగి అంటాడు. ఇంకెందుకురా పీకి నుండి. ఏమంటారు వాడు? పీకమంటారా? అరే అంతట్లో ఉన్నదిరా. సపరేట్ ఆంటీ కాడ పాలు తీసుకొని మన సపరేట్ నుంచి పీకుదాంపా. ఆంటీ ఆంటీ పాల్ 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 రాదా ఎటన్నా వదందారా ఆంటీ? పాలు 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 ఎవరు పెడతాను? ఇంతలో నీకు పాలు ఆంటీ పాలు ఇచ్చినావు అనుకో, జీలకర్ర ఇచ్చి అల్లకెళ్ళి జున్ను గుంజుతా, వెన్నె గుంజుతా, పాలకోవ చేసుకుంటా, కలాకంది చేసుకుంటా, అన్ని స్వీట్లు చేసుకుంటా. రాత్రి కాగానే ఇంత తోడేసి పెరుగు చేసుకుంటా. తొందర పోయ్యా ఆంటీ. రారి ఏంద్ర నువ్వు మాట్లాడేది? ఆంటీ నాకు ఇచ్చేది గిన్నెని, అలా నేను నీకు ఇచ్చేది పావులన్నీ, అలా గివన్నీ ఎట్లా తీసుకొని తింటావు నువ్వు? బాంతో ఎందుకు కాదురా, ఏదైనా అవుతుంది. అవునన్నా, అవంతో ఏదైనా మొన్న కల్పన దగ్గర పోయినందుకే కడిపోయింది. ఆపుతావా? ఆపగలవా? ఆపలేవు. అవునరా బాచి, నువ్వు చెప్పింది కూడా నిజమే.
కానీ వానికి కడుపులు చేసుడు వస్తుంది కానీ కలకందలు చేసుడు రాదు అందుకే అంటాను. కళాకందే ఉన్నారా గల్లికోడు చేస్తాడు కడుపులు చేస్తాడు ఒక రేంజ్ ఉంటుంది. గల్లికోడు కలకంద చేసినట్టు నువ్వు కడుపులు చేసుకుంటావు. గాంధీ తాత అందరికి తాత అయినట్టు నువ్వు అందరికి నాన్నమే అవుతావు. గాంధీ తాత అందరికి తాత అయినట్టు నువ్వు అందరికి నాన్నమే అవుతావు. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. ఏంగా తీరా ఎవరికి ఉన్న పేరు వాళ్ళకు ఉంటది, ఎవరి గొప్పతనం వాళ్ళది. నీ గొప్పతనం ఊళ్ళున్న ఆంటీలు అందరికి తెలుసు గాని చెంబు అటు పాలు పోతా. అయ్యో నాకు లేదు కాదా ఆంటీ. పోనా ఏం మాట్లాడుతున్నావురా? అదే ఆంటీ చెమ్ముదేలే అని చెప్తానా. ఆంటీ పాలు పోయావా? గిన్ని పాలు ఏం చేసుకుంటావురా? అంటే చెయ్యి ఇరిగిందా ఆంటీ? మీ పాలు తాగితే ఇంతటి నొప్పి అయినా పోతుందా కదా ఆంటీ? అందుకే ఆంటీ ఇంత పెద్ద క్యాన్ పట్టుకొచ్చిన. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారా? మందంటే ఎవడన్నా మూతడు తాగుతారా, క్యానడ్ కాదురా. బొక్కలు మంచిగా కూడా ఏమో కానీ తాయి వీక్తోరా వారి. అంటే నాకు ఏదైనా నిండుగా ఉంటేనే తృప్తి. పెద్ద ప్లానింగ్. ఓరి వారి ఏమంటారా ఆంటీని? నీకు అర్థం కాలేరా? పాలు నాకు ఒక్కడికే పోయి వీళ్ళని దెంగేమని అంటాడు వాడు. ఓరి వారి నీకేమని ఏం చేసినావురా? ఆడు కుక్కేమని మగ కుక్క పడ్డట్టు నువ్వు మాయమడి పడతావు. ఏమంటారా? నీకున్నా కూడా దండగా దెంగే అంటారా? నా ఇచ్చేదంతా పోతాను. పోతాను నాడు ఇంతకన్నా మంచి పాలు ఇప్పిస్తా నీకు. ఇప్పిస్తా గలికి ఆడుతున్న పాలు చేసి. నాకు పాలు ప్లీజ్ అండి. ఓరు వారి నేను అప్పటి నుంచి పాలు పోతానని అంటానురా. మీరే అడ్డమైన ముచ్చట్లన్నీ మాట్లాడతాను. పటులి పాలు పోతా నాకు పని ఉన్నది. అబ్బా ఆంటీ నిన్న నైట్ నుంచే తిరుగుతాను మీ పాల కోసం. పోయేవా ఆంటీ పట్టుకొని పోతా. ఆంటీ రేపు డబ్ల్యూడబ్ల్యూ ఉన్నాయి, తొందరగా పోయా అంటే పోవాలి. అంటే నేను గిన్నెదేనండి అంటే ఇది పట్టుకోవడం అండి. నా ఫస్ట్ రోజు నువ్వే నేర్పిస్తేనండి. ఏమన్నా బాడుకో పిల్లలు చదువుకోకుండా